హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది మనం కలుసుకొని. సో వెల్కమ్ టు టెక్నికల్ ఫ్రూట్ ప్రోడక్ట్. సో ఈరోజు నేను బిగినర్స్ గురించి ఫ్రూట్ ఎలా తీసుకోవాలని చెప్తాను. సో ఫ్రూట్స్ అనేది అమెజాన్లో దొరుకుతాయి, ఇంకా మీకు నచ్చిన కాడ తీసుకోవచ్చు. అంటే నేను ఎలా ఫ్రూట్ తయారు చేయాలో నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఫ్రూట్ని తీసుకోండి. మీరు చూస్తున్నారు, ఇలాంటి ఫ్రూట్ని తీసుకోండి. సో దీన్ని తీసుకొని ఫస్ట్ బ్లో చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? మా ప్రీవియస్ వీడియోలో పెట్టాను. సో ఎలా బ్లో చేయాలో చూపిస్తాను. ఇలా తీసుకొని ఇలా బ్లో చేయండి. సో ఇక కంటిన్యూస్ బ్లో చేస్తే ఆటోమేటిక్గా మీకు వస్తుంది. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఇదే ఫ్లూట్లో హై ప్రెషర్ పెడితే సౌండ్ ఎట్లా వస్తుంది, అంటే ఎయిర్ని హై ప్రెషర్తో పంపిస్తే సౌండ్ ఎట్లా వస్తుంది, సో అదే ఎయిర్ని లో ప్రెషర్తో పంపిస్తే సౌండ్ ఎట్లా వస్తుంది చూద్దాం. సో ఆ సౌండ్తోనే మనం ఎట్లా మ్యూజిక్ ప్లే చేయవచ్చు. సో ఫస్ట్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అన్ని హోల్స్ క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ హై ప్రెషర్ పెడతాను, సౌండ్ ఎట్లా వస్తుంది చూద్దాం. చూస్తున్నారా, ఇది హై ప్రెషర్. సో తర్వాత లో ప్రెషర్ పెడితే సౌండ్ ఎట్లా వస్తుంది చూద్దాం. సో ఇది లో ప్రెషర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ 1 అవర్ క్లోజ్ చేయండి. ఫస్ట్ హై ప్రెషర్లో క్లోజ్ చేయండి. తర్వాత సెకండ్ అవర్ క్లోజ్ చేయండి. సేమ్ హై ప్రెషర్లో అండ్ లో ప్రెషర్లో ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయండి. సో ఈ థర్డ్ అవర్ క్లోజ్ చేయండి. అప్పుడు హై ప్రెషర్లో పెట్టండి. సో ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయండి. సో ఈ 4th అవర్ క్లోజ్ చేయండి. ఈ టోటల్ 4 అవర్స్ క్లోజ్ చేసి ఆ తర్వాత అంత మొత్తం లో ప్రెషర్లో పెట్టండి, హై ప్రెషర్లో పెట్టకండి. సో ఇప్పుడు వరకు చెప్పింది మొత్తం లో ప్రెషరే. సో ఈ స్టోర్ క్లోజ్ చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయండి. సో ఇట్లా మ్యూజిక్ ప్లే చేయొచ్చు. ఆఫ్టర్ 5th వరకు క్లోజ్ చేయండి. సో సేమ్ అదే ఓపెన్ చేస్తురండి.
తర్వాత క్లోజ్ చేస్తూ పోండి. సో ఫ్రెండ్స్, ఇట్లా డైలీ ప్రాక్టీస్ చేస్తే అంటే సాధన ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్లూట్ అనేది వస్తుంది. టైం పడుతుంది, కొంచెం వస్తుంది. సో ఈ బిగినర్స్ కోసమే ఇలా ట్రై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే హై ప్రెషర్లో సౌండ్ ఎట్లా వస్తుందో చూద్దాం. హై ప్రెషర్లో ఫస్ట్ డోర్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయండి, క్లోజ్ చేస్తూ ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్లో పెట్టినప్పుడు సో మన బ్రీత్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఒక శ్వాస అనేది కంట్రోల్ అయినప్పుడు సో మైండ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ లైక్ ఆఫ్ ప్రాణాయామ. సో మనం ప్రాణాయామం ఎట్లా చేస్తే మన బ్రెయిన్ అనేది ఎట్లా షార్ప్నెస్ అవుతుందో, సో ఫ్లూట్ అనేది ఒక ప్రాణాయామం లాంటిది. సో ఎప్పుడు మనం ప్రాణాయామం చేసినప్పుడు అంటే బ్రీత్ని ఎట్లా కంట్రోల్ చేస్తామో సేమ్ అదే ఫ్లూట్లో కూడా బ్రీత్ని అంటే కంట్రోల్ చేస్తాం అన్నట్టు. ఒకసారి శ్వాస తీసుకొని సో ఎట్ ఏ టైం అదే బ్లో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఆ తర్వాత మనం ఏ పని చేసినా చురుగ్గా పని చేస్తాం అన్నట్టు. అయితే ఈ రీసెర్చ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చిన్నపిల్లల మీద చేసిన. సో గిటార్ రావని తెలుసు నాకు. సో అతను ఏం చేసిందంటే కొంత పిల్లలు సంగీతం నేర్పించి సంగీతం నేర్పించిన పిల్లలు స్టడీ అయ్యేట్టున్నారు. సో సంగీతం తెలియని పిల్లలు స్టడీ అయ్యేట్టున్నారని వాళ్ళు రీసెర్చ్ చేసిండు అన్నట్టు. ఆయన తెలిసింది ఏంటంటే సంగీతం నేర్చుకున్న పిల్లలు వాళ్ళు చదువులో కానీ అన్నిట్లో కానీ రానిచ్చిళ్ళు. సో అందరికన్నా చురుగ్గా రానిచ్చిళ్ళు, ఎందుకంటే దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్, అంటే వాళ్ళు సంగీతం నేర్చుకుంటున్నారు. సో సంగీతం నేర్చుకున్న పిల్లలు సో అంటే వాళ్ళు కొంచెం చదువులో వెనుకబడేం లేరు, బట్ ఏంటంటే వాళ్ళు కొంచెం చురుగ్గా యాక్టివ్ లేదన్నట్టు. అంటే వాళ్ళ ఒక బ్రెయిన్ పవర్ అన్నట్టు వీళ్ళకన్నా యాక్టివ్ లేదన్నట్టు. సో మీరు కూడా సంగీతం నేర్చుకోండి. సో చిన్న వయసులో ఎంతోమంది అనుకుంటుంటారు మీరు మ్యూజిషియన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. సో ఇప్పటి నుంచైనా మ్యూజిక్ నేర్చుకోండి. సో జస్ట్ ఈ ఫ్లూట్ అయినా నేర్చుకోండి. నేను ఈ రోజు నుంచి డైలీ ఒక క్లాస్ యూట్యూబ్లో తీసి పెడతాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఫ్లూట్ కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకుంటే కామెంట్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.